200 కోట్ల రూపాయలతో 5 ఏళ్లలో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు 35కు పైగా అజెండా అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇటీవల జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు పచ్చజెండా ఊపారు. వివిధ సంస్థల భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఓకే చెప్పింది. గత ప్రభుత్వం వేధింపుల కారణంగా మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేలా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను సమర్థ అమలు కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం వీటికి ఆమోద ముద్ర వేసింది. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరోనా సమయంలో ఆయన ప్రభుత్వ వైద్యుడు. మాస్క్ అడిగిన పాపానికి నిత్యం రోగుల మధ్యలో ఉండే డాక్టర్, మాకు మాస్క్ కావాలి మహాప్రభు, లేదంటే మా ప్రాణాలకు ముప్పొచ్చే పరిస్థితి ఉంది, ఒక్క మాస్క్ ఇవ్వండి అని అడిగినందుకు ఆయన్ని వేధించి వెంటాడి వేటాడి పోలీసులతో చిత్రహింసలు చేపించి నడి రోడ్డు మీద ఒక దళిత డాక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించి ఆయన్ని చంపారో రాష్ట్రం అంతా కళ్ళతో చూసింది. ఆయన మృతి చెందిన తర్వాత ఆ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా తల్లి పెరటన ఆస్తులను కూడా కబ్జా చేశారు వైసీపీ సన్నాసులు. డాక్టర్ సుధాకర్ అంటే ఆ డాక్టర్ సుధాకర్ గారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా హింసించబడ్డ దళిత డాక్టర్ సుధాకర్ ఆయనే ఈయన. లెగిస్తే గొంతు జించుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వెనకాల ఆ వర్గాలకు ఎలా వెన్నుపోటు పొడిచాడో, ఎలా దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళ మరణాలకు కారకుడయ్యాడో ఉదాహరణే డాక్టర్ సుధాకర్. మండు టెండలో రోడ్డు మీద ఈడ్చుకుంటా వెళ్ళి కనీసం బట్టలు కూడా లేకుండా ఆయన ఈడ్చుకుంటా వెళితే మానసికంగా కృంగిపోయి చనిపోయిన డాక్టర్ సుధాకర్ నేటికి అందరికీ గుర్తు వస్తూనే ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదించిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకానికి ఆమోదం తెలిపింది. 200 కోట్ల రూపాయలతో మొత్తం బడ్జెట్ కేటాయింపుతో రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల్లో కనీసం 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది. కొత్తగా ప్రారంభించిన 175 ఎంఎస్ఎంఈ పార్కులో ఈ క్లస్టర్లకు ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు పరిశ్రమలు, ఇంధన శాఖల్లో పలు సంస్థలకు ప్రోత్సాహకాలు, ప్రకటన సహా రాయితీలు ఇస్తూ తీర్మానించింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్కు మంజూరు చేసిన 5,000 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కార్పొరేషన్ వనరుల సమీకరణ పరిమితిని 10,000 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలకు పెంచడానికి అనుమతి ఇచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థలు మరియు పరిశ్రమలకు శుద్ధి చేసిన తాగునీటి అందుబాటు మెరుగుపడనున్నట్లు మంత్రివర్గం తెలిపింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు బలైన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన కుమారుడు కె లలిత్ ప్రసాద్కు పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. బార్లపై అదనంగా విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2024-2025 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల సేకరణ, సరఫరాకు మొత్తం ₹944,53,00,000 చెల్లింపులకు పరిపాలన ఆమోదానికి అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వం కొనుగోలు ఆర్డర్లకు ఆర్థిక సమ్మతి లేకుండా రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు కల్పన జరగ్గా దీన్ని ఆమోదించింది. ఎస్సీలకు ఆర్థిక సహాయ పథకాలు, ఇతర సంక్షేమ మేనిఫెస్టో పథకాలు, వాగ్దానాలను ఎస్సీ లబ్ధిదారులకు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 1,500 కోట్ల రూపాయల రుణ మొత్తాన్ని మంజూరు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణం, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇంటర్నల్ రోడ్లతో సహా పనికి 165.33 కోట్ల మొత్తానికి పరిపాలన ఆమోదం కల్పించడానికి అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదించిన మొత్తాన్ని 6 నెలవారీ వాయిదాలతో తిరిగి చెల్లించడం ద్వారా ట్రూ అప్ భారాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిమితులకు చుట్టూ 5 కిలోమీటర్లు
పరిధి బెల్ట్లో నిర్దేశిత పర్యాటక కేంద్రాలలో 3 స్టార్ అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీలను అనుమతించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం కోటబొమ్మాళిలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కుష్టి వ్యాధి ప్రభావితులైన ప్రజల పట్ల వివక్షను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లిబరసీస్ యాక్ట్ను సవరణ చేయడానికి ఆమోదం తెలిపింది. ముసాయిదా బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర శాసనం ముందు ఉంచడానికి అనుమతి ఇచ్చింది.